కుట్టి అమ్ము కుట్టి కప్పించమాగే కన్ను కొట్టి వేలు పట్టి వెన్ను తట్టి చేతబెట్టమాగే సోకు తొట్టి సింగు 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 సింగమలై సింహాద్రి కింగులాగా దోచుకోరన్నా ఆది సింగు సింగు సింగమలై సింహాద్రి కింగులాగా దోచుకోరన్నా ఆది. హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం గ్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. ఆడపడుచులు అందం ఆడవాళ్ల ఆస్తి, అల్లరి చేయడం ఆడవాళ్ల హక్కు, మరి అమాయకత్వం ఆడవాళ్ల బలహీనత. ఇలా ఆ నుంచి అమ్మ వరకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అవన్నీ మనకే సొంతం. అలాగే ఏదన్నా పని మనం గట్టిగా చెయ్యాలి అని ఒక్కసారి అనుకున్నాం అనుకోండి, దాన్ని సాధించి తీరుతామన్న విషయం కూడా మనకి తెలుసు. అలాగే నాకు తెలుసు మీ అందరూ కూడా ఈ షోకి రావాలి, పార్టిసిపేట్ చేసి బోల్డెన్ గిఫ్ట్లు గెలుచుకోవాలని గట్టిగా అనుకున్నారు అని చెప్పి, మరి అలాంటి కసితో ఇవాళ విన్ అవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గట్టి కాంపిటీషన్ ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నలుగురు ఆడపడుచులు. ఇన్వైట్ చేసేద్దాం. అలేగ్రా ఎందుకు అలేగ్రా మమ్మల్ని వదిలేసి వచ్చేసో మధ్యలోంచి నువ్వు? నా వల్ల మీకు డిస్టర్బ్ అవుతోంది కదా. ఓ అలా ఏం లేదులే, కానీ బాగా డాన్స్ చేసాం కదా ఇంట్రో సాంగ్ అదిరిపోయింది. సో ఆ ఎనర్జీతో చెప్పేసుకుందాం మన పేర్లు ఒకరికొకళ్ళు. నా పేరు మీ అందరూ తెలుసు కదా, శ్యామ్స్. ఓ శ్యామ్స్, బాగుంది. ఇవాళ నా పేరు నేను కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నాను, శ్యామ్లా నుంచి శ్యామ్స్. ఓకే శ్యామ్స్, అడిగేస్తుంది నీ పేరేంటి? నవ్య, అదే కదా నవ్స్ ఏమిటా అనుకున్నాను. సో ఏం చేస్తున్నావు నువ్వు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. బాగా ఆడు, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో హలో హాయ్, నీ పేరు? నా పేరు స్నేహ. స్నేహ, ఏం చేస్తున్నావు నువ్వు స్నేహ? నేను ఒక కంపెనీలో మేనేజర్, బాఫిల్స్ ఐఎన్సీ. సో ఆఫీస్ లో చాలా రిస్ట్రిక్టెడ్ గా కొంచెం ఆ మేనేజర్ పోస్ట్ కి న్యాయం చేసేలాగా అలా ఉండాలి కదా? ఆఫ్ కోర్స్, కానీ నేనేంటంటే నాకు తగ్గట్టు మార్చుకుంటాను, అందరూ మార్చేసుకుంటావా? ఓ ఆల్ ద బెస్ట్. హలో హలో శ్యామ్స్. హాయ్, నీ పేరు? నా పేరు ప్రియాంక. నువ్వేనా నాకు నామకరణం చేసింది శ్యామ్స్ అని? బాగాలేదా? బాగుంది 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 కదా, అందరూ శ్యామల శ్యామల అంటే బోర్ కొట్టేసింది, అందుకే నేను కొత్త నేమ్. ఓకే, బాగా ఆడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్. హలో హాయ్, నీ పేరు? నా పేరు కిరణ్ మై. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? నాది 12th అయిపోయింది, ఇప్పుడు ఆర్కిటెక్చర్ కోసం అని ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యాను. ఆర్కిటెక్చర్. ఓ, సో ఆఫ్టర్ 12th కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తోంది అనమాట. అంటే బాండ్ విత్ ఆర్ట్ అన్నమాట. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఐ గాట్ 180 అవార్డ్స్ అండ్ 10 I was into 10 book of records. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. ఏం రికార్డ్ ఉంది చెప్తావా నాకు? నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి. వన్ రికార్డ్ ఇస్ నేను 3 hours లో కొలాజ్ చేశాను 6x4 feet, which is unbreakable till now. And ఇంకో దానికేమో I have made 67th Independence Day రోజున 67 characteristics on 67 feet and 67 minutes లో చేశాను.
అమేజింగ్, చాలా మంచి రికార్డ్. నాకు తెలిసి 67 feet 67 minutes లో ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు కదా? లేదు. లేదు. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ బాలరత్న అవార్డ్ వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డ్, అండ్ బాలశ్రీ కూడా. సూపర్. సో ఎనీవే ఆల్ ద బెస్ట్. నలుగురు బాగా ఆడండి. ఇవాళ మీరు గెలుచుకోబోయే గిఫ్ట్లు చూద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకున్నారా గిఫ్ట్లు? ఆడేద్దాం మరి ఫస్ట్ రౌండ్. మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ గర్ల్స్? సో ముందుగా నవ్య నువ్వే ఆడాలి, రా. నవ్య 3 ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? 3 బాల్ వేయాలి నువ్వు. ఓకే, ఆడు. కొంచెం స్లోగా ఆడు, ఓకేనా? Points. నవ్య నీ స్కోర్ మొత్తం 90 points. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక స్నేహ నువ్వే ఎలా ఆడతావో చూద్దాం, రా. నేను ఆడే ముందు మీకు ఒక క్వశ్చన్. సరే అడుగు. ఓకే, చూస్తుంది కానీ కళ్ళు లేదు, నవ్వుతుంది కానీ నోరు లేదు, మనం తంతే అది తన్నబోతోంది కానీ కాళ్ళు లేవు, ఏంటది? అద్దం. కరెక్ట్. ఓకే, గుడ్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్. వెయ్ ఫస్ట్ బాల్. ఒక్కటే రేషియో, ఏం లేదు తెలుసా? స్పీడ్ గ్రాఫ్ పైకి వెళ్ళింది అనుకో పాయింట్ల గ్రాఫ్ పడిపోతుంది, స్పీడ్ కొంచెం కిందకి దిగింది అనుకో పాయింట్లు పెరుగుతాయి, అంతే. చిన్న లాజిక్. ఆడు. మొత్తం 60 points తీసుకో. థ్యాంక్ యూ. నెక్స్ట్ నువ్వే ప్రియాంక, రా. ఫస్ట్ బాల్. కొంచెం స్లోగా ఆడు. points. టాపర్ అయితే అయ్యావలే కానీ తీసుకో 100 పాయింట్లు. బయలుదేరు. కిరణ్ మై దా, నిన్ను పిలవాలంటే కొంచెం భయం వేస్తోంది. నీ డిగ్రీలు చూసి నీ రికార్డులు చూసి. కమ్. కిరణ్ మై నువ్వు ఆడే ముందు ఏమన్నా జోక్ చెప్పు. కిరణ్ మై. బాబోయ్ నాకు నేను ఎక్కువ అసలు మాట్లాడను. బాబోయ్ జోకా? ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? సరే ఏదన్నా రికార్డుల గురించే చెప్పు, నీ భాష గురించే మాట్లాడుకుందాం. మాకు తెలియకపోయినా కూడా 10 ఉన్నాయి అన్నావు, 2 చెప్పావు ఇందాక, ఇప్పుడు ఇంకోటి చెప్పేదన్నా. మిరకిల్స్ వరల్డ్ రికార్డ్ ఉంది అండ్
Indian Book of Records, Telugu Book of Records, World Amazon Records. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఏమున్నాయి? Telugu Book of Records, I was being selected for young college students. And ఇంకా నేను ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీగా సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డులు చాలా ఉన్నాయి కిరణ్మయి వెనకాల. చిన్న వయసులోనే ఇన్ని రికార్డులు సాధించిన కిరణ్మయిని చూస్తుంటే తను ఇవాళ నా షో పార్టిసిపేట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కిరణ్మయి, యాక్చువల్లీ మా మమ్మీ సపోర్ట్ అంతా, మా మమ్మీ అండ్ మా డాడీ ఫుల్ సపోర్ట్. చిన్నప్పటి నుండి కాంపిటీషన్స్ కి తీసుకెళ్తాం. సో ఫస్ట్ బాల్ ఇస్ ఫర్ మై పేరెంట్స్. సూపర్. వేసే ఫస్ట్ బాల్. అమేజింగ్. పేరెంట్స్ నిజంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా 100కి 100 ఇచ్చేయచ్చు మన వాళ్ళకి. అవునవును కదా. అండ్ సెకండ్ బాల్ మా పిన్ని బాబాయ్ వాళ్ళు యుఎస్ లో ఉంటారు. కానీ నాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. నేను యుఎస్ కి కాంపిటీషన్స్ కి వెళ్ళినా అండ్ పెయింటింగ్స్ ఫార్వర్డ్ చేసిన ఫుల్ సపోర్ట్. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికి కలిపి సెకండ్ బాల్. సెకండ్ బాల్ ఆడు. పిన్ని బాబాయ్ డోంట్ వరీ, ఏం కాదు, ఇది ఆట అంతే. వేసే థర్డ్ బాల్. థర్డ్ బాల్ ఇస్ ఫర్ గాడ్. ఓకే, కమ్ ఆన్ ఆడి. లాస్ట్ బాల్. దేవుడు, తల్లిదండ్రులు, గురువులు వీళ్ళ ముగ్గురు ఎప్పుడు టాప్ లోనే ఉంటారు. మన ఆ పొజిషన్ అలా జాగ్రత్తగా ఉంచాలి. సో మొత్తానికి ఆ దేవుడు, మీ పేరెంట్స్ ఇద్దరు కలిసి నిన్ను చేశారు ఇవాళ రౌండ్ టాప్ విత్ 200 points. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 200 points తో రౌండ్ టాపర్ అయిపోయింది కిరణ్మయి. కంగ్రాచులేషన్. గిఫ్ట్ తీసేసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. కిరణ్మయి, ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. ఓకే, రోటీ మేకర్ తీసుకో. సో నెక్స్ట్ ప్రియాంక, నీకేం కావాలి చెప్పు? ఎల్లో బాల్ సెట్. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరులో నవ్య, నువ్వే ఉన్నావు టాప్ లో. చెప్పు నవ్య, నీకేం కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నీకు స్నేహ? డిన్నర్ సెట్. ఓకే, ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు చూసేద్దాం ఒక ఖతర్నాక్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో. తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఒక మేనేజరు, ఒక రికార్డ్ బ్రేకరు, ఇద్దరు స్టూడెంట్లు, ఒక యాంకరు. అసలు మామూలుగా లేదు ఇవాళ ఎపిసోడ్ మాత్రం. మొదలు పెట్టేద్దాం వీళ్ళందరితోటి మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము మన రౌండ్ టాపర్ తో. ఓకే, నీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి, కానీ నీకు తెలియనివి కూడా ఇక్కడ ఉంటాయో లేవో ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏమంటారు? అంతే కదా. సో చూసేద్దాం నీ క్వశ్చన్ ఏంటో. కిరణ్మయి క్వశ్చన్ ప్లీజ్. పసిపిల్లల్లో తప్పనిసరిగా కనిపించే లక్షణాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్. ఏడవడం. ఏడవడం. ఎస్, ఏడవడం ఉందా లేదా చూద్దాం. ఉంది ఏడవడం. ఇంకా నవ్వటం. నవ్వటం. ఎత్తుకుంటే చక్కగా ఆడించినప్పుడు బాగా నవ్వుతూ ఉంటారు. బోసి నవ్వులు ఉన్నాయా చూద్దాం. ఓకే, ఇంకా పడుకుంటాం. పడుకుంటారు, బాగా నిద్రపోతారు పసిపిల్లలు. ఉందా చూద్దాం. ఓకే, ఇంకా ఆలోచించు. ఇంకా కామన్ గా ఒకటి చేస్తారు పసిపిల్లలు అందరూ. వాష్రూమ్. సుస్సు ఉందా చూద్దాం. ఓకే, పక్క తడపడం. సో మొత్తం ఇన్ టైమ్ లో లాస్ట్ సెకండ్ లో చెప్పావు. అది 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. మిస్ చేసిన ఒక్క ఆప్షన్ ఏంటో చూద్దాం.
బోర్లా పడుకునేందుకు ప్రయత్నించడం. ఓకే ఓకే. సో అది మిస్ అయ్యావు. మొత్తానికి 400 పాయింట్స్. నెక్స్ట్ ప్రియాంక, నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రియాంక, క్వశ్చన్ ప్లీజ్. ఆహ్వాన పత్రికల్ని ఏ సందర్భాల్లో అచ్చు వేయిస్తూ ఉంటాం? ఇన్విటేషన్ కార్డ్స్ ని ఎప్పుడెప్పుడు ప్రింట్ చేస్తాం మనం? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లిళ్ళకి, మ్యారేజెస్. ఓకే ఉంది. ఇంకా బర్త్డేస్ కి ఉందా? బర్త్డే ఇన్విటేషన్స్ లేదు. బర్త్డే ఇన్విటేషన్స్. ఇంకా గృహప్రవేశం ఉందా? చూద్దాం. ఎస్ ఉంది. ఇంకా ప్రోగ్రామ్స్ ఎస్, కల్చరల్ కార్యక్రమాలు అలాంటివన్నీ. ఓకే, అవార్డులు. ఓకే, ఇంకా నామకరణ అప్పుడు ఇస్తారు కదా, నామకరణ మహోత్సవాలకి. ఓకే, నువ్వు కూడా ఏంటి లాస్ట్ సెకండ్ లో ఆన్సర్లు వెలుగుతున్నాయా మీ ఇద్దరికి? నువ్వు కూడా జస్ట్ 1 సెకండ్ ఉందనగా చెప్పావు. సేమ్ స్కోర్ 400 పాయింట్స్. ఆ ఒక్క ఆప్షన్ ఏంటి ప్రియాంక మిస్ చేసింది? ఏదైనా ప్రారంభోత్సవానికి. ఓకే, ఓపెనింగ్స్. సో నెక్స్ట్ ఇక నువ్వే ఆడాలి నవ్య. నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. జానపద కథల్లో మనకు కనిపించే పాత్రలు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. మంత్రి ఉందా? చూద్దాం. మహామంత్రి. సైనికులు ఉన్నారా? చూద్దాం. సైనికులు, భటులు. ఓకే, ఇంకా రాజు ఉన్నాడా? చూద్దాం. ఇంకా మహారాజు ఉన్నాడంటే ఇంకెవరుంటారు? రాణి ఉందా? చూద్దాం. ఓకే, ఇంకోటి చెప్పు. టైమ్ అప్. నువ్వు కూడా సేమ్ 4 కరెక్ట్ గా చెప్పావు. ఒకటి మిస్ చేసావు. నువ్వు మిస్ చేసిన ఒకటేంటో చూద్దాం. సేనాధిపతి. ఆ భటులందరినీ కంట్రోల్ చేసి యుద్ధం వస్తే మొత్తం ఎలా ఫైట్ చేయాలి ఏంటి ప్లాన్ చేసి పంపించేవాడు సేనాధిపతి. ఓకేనా? సో మొత్తానికి 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. మొత్తం టై పడింది కదా. 400. ఇంకొక్కళ్ళు ఆడాలంతే. ఆ ఒక్కళ్ళు ఆడటంతో మనకి డిసైడ్ అయిపోతుంది. ఏమో తను గానీ 5కి 5 చెప్పేసింది అనుకో, మీ ముగ్గురు పక్కెళ్ళిపోతారు. ఓకే, చూద్దాం క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. ఎంప్లాయీని బాస్ ఏ సందర్భాల్లో కోప్పడతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేట్ వచ్చినప్పుడు ఉందా? ఆఫీస్ కి లేట్ గా వెళ్తే. ఓకే ఉంది. ఇంకా చెప్పిన పని ఇన్ టైం చేయనప్పుడు, పని సరిగ్గా చేయకపోతే బాస్ కోప్పడతారు. ఉందా? ఓకే. అల్లరి చేసినప్పుడు, గోల్ చేసినప్పుడు, ఆఫీస్ లో బిగ్గర్ గా మాట్లాడినప్పుడు, ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేసినప్పుడు. ఉందా? చూద్దాం. ఓకే, ఇంకా ఎంప్లాయీస్ సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే, ఐ మీన్ లైక్ నా వల్ల లైక్ వేరే ఎంప్లాయీస్ ఎవరైనా డిస్టర్బ్ అయితే అలాంటి. టైం అయిపోయింది. సో మొత్తానికి నువ్వు అసలు 5కి 5 చెప్పేస్తావు అనుకో. నువ్వు మిస్ చేసిన 2 కూడా చాలా ఇంపార్టెంట్వి. చూద్దాం అవేంటో. చెప్పకుండా బయటికి వెళ్తే, వితౌట్ పర్మిషన్. నువ్వే వెళ్తావా ఎప్పుడైనా అలా? అందుకే అది ఎవరైనా మేనేజర్ కంట్రోల్ చేయాల్సింది పోయి ముందు మేనేజర్ చెప్పకుండా తుర్రుమని పారిపోతుంది. అందుకే గుర్తురాలేదు ఆమెకి. ఇంకా మీటింగ్ లో మిస్ అయితే ఇది కూడా ఇవిడే చేసిద్దే అన్డౌటెడ్లీ. అంతే, తెలిసిపోతుంది. ఇంకా పర్మిషన్ అడగకుండా బయటకు వెళ్ళిందంటే మీటింగ్ లో మిస్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. నువ్వైతే ఫైనలీ 3 చెప్పావు. 300 పాయింట్స్ తీసుకో. మొత్తానికి పెద్ద టై పడిందండి. 1, 3, 4 వీళ్ళ ముగ్గురులో ఎవరి రౌండ్ టాపర్ అవుతారో చూద్దాము. స్లిప్స్ ప్లీజ్. 1, 3, 4 లో ఎవరు రౌండ్ టాపర్ చూసేద్దాము. స్నేహ, నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తావో నీ ఇష్టం. ఎవరనుకుంటున్నారు విన్నర్ రౌండ్ టాప్? నేనే. నువ్వే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నెంబర్ 3 వచ్చింది. సో నువ్వే విన్నర్. తీసుకో గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? జ్యూస్ తీసుకో. నెక్స్ట్ నీకేం కావాలి నవ్య? చెప్పు. ఎమర్జెన్సీ లైట్. ఓకే. కిరణ్ మై నీకు? ఐరన్ బాక్స్. ఓకే. మేనేజర్ గారు, ఎగ్గొట్టి వెళ్ళిపోయే మేనేజర్, చెప్పు నీకేం కావాలి? నాకు బ్లెండర్. ఓకే.
అలా మన సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఆడపడుచులు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. రేణుక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్ట్స్ మినపగుళ్ళలో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ లో ముందుగా రావాల్సింది ప్రియాంక. టాపర్ నువ్వే కాబట్టి రా. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. ఏంటి డౌటా? ఓకే రెడీ ప్రియాంక స్టార్ట్. ఏదో ఫ్లోరల్ డిజైన్ లంగావణి అంట. బటన్స్. బటన్స్ కరెక్టా? -10 పాయింట్. ఓకే తను నొక్కింది. చెప్పు కిరణ్మయ్. ఫ్లవర్ షర్ట్. ఫ్లాష్ షర్ట్ పూల చొక్కా కరెక్టా? కరెక్ట్. ఓకే 40 పాయింట్స్ తీసుకో కిరణ్మయ్ అండ్ నీకు 60 పాయింట్స్. వెల్ నెక్స్ట్ మీ ఇద్దరులో ఎవరైనా రావచ్చు. కిరణ్మయ్ నువ్వు వచ్చే ముందు కమ్. స్టార్ట్. ఏంటది? నీ రికార్డుల లిస్ట్ తెలుసులే పెరిగిపోతుందని. ఓకే స్నేహ. పైకి ఎక్కడం. పైకి ఎక్కడం కరెక్టా? నో కాదు. -10 పాయింట్స్. నువ్వు చెప్పు. లాడర్. లాడర్ నిచ్చెన కరెక్టా? 40 పాయింట్స్. థ్యాంక్ యూ. నవ్య తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నువ్వు మెట్లు ఎక్కడం మేడెక్కడం గోడెక్కడం అక్కడి నుంచి దూకడం అని చెప్పావు, కానీ దేంతో ఎక్కుతారు? ఓకే సో నిచ్చెన, అందుకే నీకు ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇక నవ్య నువ్వే ఉన్నావు రా. స్టార్ట్. ప్రియాంక. జింతాత కరెక్టా? ప్రియాంక కరెక్ట్. ఓకే ఒకసారి కరెక్ట్ గా చెయ్యాలి నువ్వు. ప్రియాంక నువ్వు కూడా చెయ్యి. ఒకసారి నలుగురు చేయండి. ఆగా నేను కూడా చేస్తా, నువ్వు అటు వెళ్ళిపో. కమ్ ఆన్ 1 2 3 గో. ఎక్కడో రిథం మిస్ అవుతుంది, ఎవరో సరిగ్గా చేయట్లేదు. ఎనీవే జింతాత చితాత రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్లు అండ్ నీకు 60 పాయింట్లు. థ్యాంక్ యూ. ఇక స్నేహ నువ్వు ఒక్కదానివే ఉన్నావు. స్నేహ రా.
ప్రియాంక తాగుబోతు కరెక్టా? ఏ తాగుబోతు తీసుకో 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్ వచ్చాయి. ఓకే స్టడీయా? స్టడీయా? రెడీ. తాగుబోతు మొత్తానికి 40 పాయింట్స్ 60 పాయింట్స్ అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగానే సంపాదించేశారు ఈ రౌండ్ లో. 140 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది మన ప్రియాంక. కంగ్రాట్స్ ప్రియాంక. గిఫ్ట్స్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. ప్రియాంక ఏ గిఫ్ట్ కావాలి? మిక్సీ. ఓకే. సో నెక్స్ట్ కిరణ్ మై నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. సిల్వర్ సెట్, జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. నవ్య నీకేం కావాలి చెప్పు. మాప్. ఓకే. స్నేహ ఇప్పుడు నీ టర్న్. నువ్వేం గిఫ్ట్ తీసుకుంటున్నావు? ఇంక మిగిలింది ఒకటే అనుకుంటా. నాన్ స్టిక్ సెట్. ఓకే. థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. ఇక మన కిరణ్ మై దగ్గర బోల్డెన్ రికార్డులు ఉన్నాయి కాబట్టి తన దగ్గర ఉన్న ఆట ఏంటో మనం కూడా ఒకసారి చూసేద్దాము. వేయించేద్దాం తనతో ఆ కొలాజ్ ఆర్ట్. కిరణ్ మై కమ్. ఓ ఆ బిల్డింగ్ అలా ఫ్లోట్ అవుతుందేమో. అవును, ఇది కొలార్జ్ ఆర్ట్ అని ఎందుకు అన్నారు? కొలాజ్ అంటే గ్రూప్ ఆఫ్ మిక్చర్ ని టుగెదర్ జాయిన్ చేసేదాన్ని కొలాజ్ అంటారు. ఓకే. గ్రూప్ ఆఫ్ మిక్చర్ ని తీసుకొచ్చి ఒక చోట పెడితే అది కొలార్జ్ ఆర్ట్ అంటే దిస్ ఇస్ లైక్ వేస్ట్ మెటీరియల్. ఓ పనికిరాని పదార్థాలన్నిటినీ చేర్చి ఒక పనికొచ్చేదిగా తయారు చేస్తే అది కొలార్జ్ ఆర్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ నువ్వే ప్రిపేర్ చేసావా? ఆ షీట్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను. ఓకే. నిజంగా అవన్నీ వాటర్ లో మునిగిపోయి ఇలా పడిపోతున్నట్టు, ఫ్లోట్ అవుతున్నట్టు. సూపర్. ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి వాట్ ఈస్ దట్ అనేది. యాక్చువల్లీ కొలాజ్ అనేది ఇట్స్ లైక్ బేస్ నుండి ఇన్స్పైర్ అయ్యి టుగెదర్ జాయిన్ చేసి చేసే మీడియం ఇది. ఓకే. కొలాజ్ ని నేను పెయింటింగ్ తో మిక్స్ చేశాను. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. లైక్ వేస్ట్ మెటీరియల్స్, మ్యాగజైన్స్, పేపర్స్ వాటిని వేస్ట్ చేయకుండా దే కెన్ మేక్ ఎనీ న్యూ ఫార్మ్. అందుకని ఐ టుక్ దిస్. ఓకే సూపర్. చాలా బాగా చేసావు. నిజంగా చూస్తుంటే లైక్ ఒక 3D పెయింటింగ్ లా కూడా అనిపిస్తుంది. ఇది వెరీ నైస్ ఆర్ట్. ఏం పర్వాలేదు, ఇది ఇచ్చే అంత మంచి హ్యాండ్. మంచి పెయింటింగ్ చూసేసాము, కొలాజ్ ఆర్ట్. సో వేస్ట్ మెటీరియల్స్ లో మీరు కూడా ఇలా జాయిన్ చేసి ఏమన్నా కొత్తగా ట్రై చేయగలరేమో ఆడపడుచులు ఆలోచించండి. మనం తలుచుకుంటే చేయలేదంటూ ఏది లేదు. సూపర్ పెయింటింగ్ చూసాము, సూపర్ డాన్సులు చూసాము. మరి లక్ష్మిలు ఇప్పుడు ఆటలాడితే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము. మొదలు పెట్టేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ గేమింగ్ రౌండ్ మీ అందరికీ తెలుసు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకుని ఆడతారు కాబట్టి ముందుగా మీ స్కోర్స్ చూసేద్దాం ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు. సో చూద్దాం ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో. ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ గేమ్ ఆడాలో. ఓకే, అందరికి స్లిప్స్ ఇచ్చేసాను. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1 ఏంటి. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరు ఆడుతున్నారు? స్నేహ దా.
స్నేహ ఈ బౌల్లో మొత్తం ఒక 200 స్లిప్స్ ఉన్నాయి. ఇందులో 40 స్లిప్స్ లో మన షో పేరు రాసి పెట్టేసాం. కొన్ని ఖాళీగా ఉంటాయి, కొన్నిటిలో మన షో నేమ్ లక్ష్మీరావే మా ఇంటికి రాసి పెట్టి ఉంటుంది. అలా రాసి పెట్టిన స్లిప్స్ నువ్వు 20 స్లిప్స్ వెతికి ఇందులో వేయాలి. 20 ఎక్కువ అంటావా? చాలా. సరే 15 వేయి. ఓకే 15 వేయాలి మినిమం 60 సెకండ్స్ లో. చెప్పు, నీ దగ్గర ఉన్న పాయింట్స్ 410 ఉన్నాయి. నువ్వు ఎంత బెట్ చేస్తావు అండ్ ఎవరెవరి మీద బెట్ చేస్తావు చూసుకో. నీ టైటిల్ కి నీ గడ్డు రాని వాళ్ళలా ప్లాన్ చేసుకోవాలి. కిరణ్మయి 200, కిరణ్మయి 200, ప్రియాంక 50, ప్రియాంక 50 అండ్ నవ్య 150. ఏంటి చెల్లని చెప్పి కన్సెషనా? అలా ఏం లేదు. యాక్చువల్ గా స్కోర్ అయితే ఎక్కువ ఉంది తన దగ్గర. నువ్వు ఎందుకు 50 తీసుకున్నావు? అంటే నా ఇష్టం. ఆహా అచ్చా, నీ మేనేజింగ్ తెలివితేటలు నా దగ్గర కాదు, అర్థమైందా? ఓకే 100 and 100. ఓకే ఇది బాగుంది. కిరణ్మయి 200, ప్రియాంక 100, నవ్య 100. ఓకే సో ఆల్ ద బెస్ట్. బాగా ఆడేసాయి. 400 పాయింట్స్ బెట్ చేసావు, పోగొట్టుకోక అనవసరంగా. రెడీ స్నేహ? 60 సెకండ్స్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు ఇంకా ఫాస్ట్ గా ఆడాలి. గెలుస్తుందా ప్రియాంక? ఛాన్సెస్ ఉన్నాయంటావు కిరణ్మయి? ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయంటావా? ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు స్నేహాని మీద నువ్వు గెలుస్తావని. ఓడిపోతే అఫ్ కోర్స్ ఆనందపడతారనుకో, వాళ్ళ పాయింట్లు ఎక్కడికి పోవు కాబట్టి. ఒకటి కూడా రావట్లేదు. 4-5 తీసావు కదా. అంతే కదా. టైమ్ అవుట్. 1 2 3 4 5 6 7 8. నువ్వు కనీసం 10 చేసినా నేను ఇచ్చేసేదాన్ని. నిజంగా ఇంకొక 2 తీసున్నా ఇచ్చేసేదాన్ని. నువ్వు మొత్తానికి 8 తీసావు. మన బెట్ అయితే ఓడిపోయాం. చెల్లికి ఇచ్చేసావు పాయింట్లు 100, అలాగే నవ్యాకి 100 ఇచ్చేసావు, కిరణ్మయికి 200 పాయింట్లు ఇచ్చేసావు. వెళ్ళిపో. చూసేద్దాం ఈ రౌండ్ లోని మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు మీ ముగ్గురులో? నవ్య కమ్. నవ్య నీ గేమ్ ఏంటంటే, అక్కడ బౌల్లో చాక్లెట్స్ పెట్టేశాము. ఏం లేదు, చాక్లెట్స్ ని విప్పేసి ఆ ర్యాప్ విప్పేసి జస్ట్ ఆ చాక్లెట్ అందులో వేసేయాలి అంతే. మొత్తం 20. చాక్లెట్ ఇప్పడం కూడా కష్టమైన పని. తినడం అంటే ఈజీ. సరే తింటావా? వద్దులే. తింటావా? పర్వాలా? వద్దులే. వద్దు కదా, ఇది చాలు కదా. తగ్గితే చాలు. లేదు నో డిస్కౌంట్. తను ఇంకా పాపం వెతుక్కుని చూసి చదువుకుని పెట్టాలి. తనకే నేను 15 ఇచ్చాను. నీకు జస్ట్ ఇలా ఇప్పేసి అందులో పక్కన పెట్టడమే కదా. సో 20. నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఇప్పుడు నీకు 100 యాడ్ అయిపోతే ఎంత ఉన్నాయి నీ దగ్గర? 680 ఉన్నాయి. సో 680లో ఎంత బెట్ చేస్తావు, ఎవరి మీద బెట్ చేస్తావు చెప్పు. 300 200. కిరణ్మయి 300, కిరణ్మయి 300 అండ్ ప్రియాంక 200. ఓకే ఆల్ ది బెస్ట్. మొత్తం 500 పెట్టేసావు. వెల్ ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంత ఫాస్ట్ గా ఇస్తే అంత గెలవచ్చు నువ్వు. తినడం ఈజీ అనుకుంటుంది ఈ అమ్మాయి ఇప్పడం కంటే, కానీ అదే కష్టం. ఆ బౌల్ వేసేవన్నీ నోట్లో వేసుకున్నావు అనుకో, ఇంకేం లేదు. కింద పడిపోయింది, వదిలే. ఇంకా 20 సెకండ్సే ఉన్నాయి. చూద్దాం ఎన్నేసావో. 1 2 పట్టుకో, చేపట్టు. 3 24 వేసావు. టైమ్ ఆఫ్, యు విన్. కంగ్రాచులేషన్స్.
చిన్నదానివే నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో కూడెట్టావే రావే 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 నన్ను కట్టుకోవే కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీగా ఉంది. ఎవరు ఆడుతున్నారు? కిరణ్ మై, సో ఏం చేయాలంటే నీ గేమ్ ఒక గ్లాస్ మొత్తం వాటర్ తో ఫిల్ చేసాము. ఆ స్ట్రా తో వాటర్ ని పీల్చుకుని నోట్లో అలా పెట్టుకుని ఆ పక్క గ్లాస్ లో ఆ స్ట్రా ద్వారా వేసేస్తావు. అర్థమైందా? జస్ట్ ఇక్కడ తీసుకుని వాటర్ అక్కడ వేయాలి స్ట్రాతో. మినిమం హాఫ్ ఫిల్ చేయాలి ఆ గ్లాస్. అది నీ గేమ్. 60 seconds టైం లిమిట్. ఎంత బెట్ చేస్తావు? ఎవరి మీద బెట్ చేస్తావు చెప్పు. 500 on Navya. 500 on Navya. ఓకే. Sorry. సరే ఎలా పెడతావు మరి? 300. సో 300 ఫుల్ అమౌంట్. ఓకే. సో ప్రియాంక నీ మీద బెట్ చేసింది 300 points అండ్ నవ్య నీ మీద బెట్ చేసింది 300 points. మొత్తం 600 పెట్టేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్ ద బెస్ట్ అమ్మా. బాగా ఆడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గ్లాస్ మొత్తం ఫిల్ చేయాలి. టార్గెట్ అయితే యాక్చువల్ గా మొత్తం గ్లాస్ ఫిల్ చేయాలి. ఇంకా 30 seconds టైం ఉంది నీకు. విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్. Thank you. కంగ్రాట్స్ ప్రియాంక. మన నెక్స్ట్ గేమ్ ఆడట్లేదు ప్రియాంక. పాయింట్లన్నీ లాగేసుకుంది. సో కిరణ్ మై, విజయలక్ష్మి టైటిల్ నీదే ఈ ఎపిసోడ్ కి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చెప్పు నీకు ఏ గిఫ్ట్ కావాలి? 3 ఆప్షన్స్ ఉన్నాయి నీకు మొత్తం. అష్టలక్ష్మి కలసం, LCD టీవీ అండ్ ఫ్రిడ్జ్. అష్టలక్ష్మి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్. అది నీదే. కిరణ్ మై, నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. మరి నువ్వు బంగారు లక్ష్మి 10 grams గోల్డ్ గెలవాలంటే ఫస్ట్ నీకు ఆ బోనస్ రౌండ్ ఆడడానికి ఒక చిన్న టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్ చేసేద్దాము. టాస్క్ ప్లీజ్. కిరణ్ మై, లక్ష్మీదేవి అండ్ లాఫింగ్ బుద్ధ ఇద్దరు ఉంటారు. ఎవరిని రప్పించుకుంటావో నీ ఇష్టం. గట్టిగా దండం పెట్టుకుని తిప్పేసే. ఓకే. లక్ష్మీదేవి, కంగ్రాచులేషన్స్. ఆడేస్తున్నాం మనం బోనస్ రౌండ్. థ్యాంక్ యూ. చాలా మంది ఇక్కడ వరకు అయితే వచ్చారు, కానీ ఎవరు ఇప్పటిదాకా 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్ళలేదు. మరి కిరణ్ మై, నువ్వైనా 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్తావో లేదో చూద్దాము. పజల్ ప్లస్ టైమర్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఆడు. అండ్ పజల్ ప్లీజ్. చూడు ఒక్క వర్డ్. $10 grams గోల్డ్ వెయిట్ చేస్తోంది కిరణ్ మై. ఇన్ని వరల్డ్ రికార్డులుండి ఒక్క వర్డ్ కూడా చెప్పకపోతే ఎలా? చెప్పేయాలి. టైం అయిపోయేలోపు. టైం అప్. అసలు గెస్ కూడా చేయలేదా నువ్వు? నాకు ఎక్కువ తెలుగు అంటే స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. నేను ఇంగ్లీష్ మీడియం నేను వచ్చా. మాకు తెలుగు లేదు. సో తెలుగు సబ్జెక్టే లేదా? నా థర్డ్ లాంగ్వేజ్ ఉంది. ఎనీవే, ఫైనల్లీ గెస్ చేయలేకపోయావు. 10 grams గోల్డ్ మిస్ అయిపోయింది. ఇప్పుడైనా తెలుగు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకో. తెలుగు నేర్చుకో. అవును, ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఏం చెప్పారు పెద్దవాళ్ళు? దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎనీవే, విజయలక్ష్మి అయితే అయిపోయావు కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. వచ్చేయండి. కమ్.
ఆడపడుచులు కంగ్రాచులేషన్స్, అందరికి చాలా మంచి మంచి గిఫ్ట్లు గెలుచుకున్నారు. మరి మిమ్మల్ని ఇంటికి పంపించేసేటప్పుడు మీకు మా తరఫు నుంచి, మా జీ తెలుగు తరఫు నుంచి ఒక చిన్న అపురూపమైన కానుక. అలాగే ఇవాళ విజయలక్ష్మికి ఇచ్చేద్దామా? తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం తీసుకో. అలాగే మీకు ఇచ్చిన గిఫ్ట్లు చీరలతో పాటు ఒక అందమైన లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ కూడా మేము ఎప్పుడు మీకు గుర్తుండిపోయేలాగా తీసుకో. A small memory from this show. ఆడపడుచులు ఇది ఇవాళ వీళ్ళు గెలుచుకునే గిఫ్ట్స్. నాకు తెలుసు ఇందాక బోనస్ రౌండ్ లో మన కిరణ్మయి మిస్ చేసిన పజిల్ కి ఆన్సర్ మీకు తెలుసు అని చెప్పి. ఇంకెందుకు వెంటనే SMS పంపించేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆన్సర్ టైప్ చేసి పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన శారీ. మరి ఫాస్ట్ గా SMS పంపించండి. మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.